నిత్యం కాచువాడా పుణ్యమునై ఉండగాని కన్నులకు మరుగైనే ఉండవేగయ్యా పుణ్యమునై ఉండగాని కన్నులకు మరుగైనే ఉండవేగయ్యా విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుతున్నది విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుతున్నది ధన్యవాద రాజా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నాను ఆవరించాను తెలుసుకున్నాను నన్ను ఆవరించాను బాగుగా ఎరిగి బాగుగా ఎరిగి రాజా బాగుగా ఎరిగి బాగుగా ఎరిగి రాజా బాగుగా ఎరిగి బాగుగా ఎరిగి
కాచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట నీ లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు యేసయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవరణలో మనందరం నిలబడి ఇంత గొప్ప అవకాశము ఎవరికి లేదండి, మనకే తప్ప. గొప్ప దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని ఈ లోకంలో ఆనందం ఆనందం ఆనందం, హృదయంలో సమాధానం ఇచ్చాడు దేవుడు మనకి. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హృదయాన్ని కలిగి వచ్చినావా ప్రియ సహోదరి, ఈ రోజు నీకు నెమ్మది కలుగు చేస్తున్నాడు దేవుడు. నా జీవితాన్ని ఎందుకు అని ఈరోజు ప్రశ్నించుకుంటున్నావా సహోదరుడా? ఇది నీ జీవితం కాదని నీకు వాగ్దానం. ఇది ఆయన ఇష్టం, ఆయన ప్రణాళిక. ఆయన ఈరోజు నీతో మాట్లాడి ఉంటున్నాడు. ఏక హృదయంతో నువ్వు మాట్లాడే ఉంటున్నావా? ఆ యొక్క హృదయంతో మాట్లాడమని అడుగుతున్నామయ్యా. అవును నా తండ్రి, నువ్వు మమ్మల్ని పరిశీలించినప్పుడు నా తండ్రి, ఏ దుష్కార్యం నాయన ప్రభా, ఏ చెడు ఆలోచన కానీ, ఏ చెడు ఉద్దేశంతో కానీ మా యొక్క హృదయంలో ఉంటే నాయన ప్రభా, వాటిని తీసివేయడానికి సహాయం దయచేయమని అడుగుకుంటున్నామా? మనందరం అడుగుదామా? హృదయం అన్నిటికంటే ఘోరమైనది వాగ్దానం సెలవిస్తుందిగా నాయన. ఆ యొక్క వెలిగి నలిగిన హృదయాన్ని నాయన ప్రభా నీ యొక్క చేతికి సమర్పించుకోవడానికి నాయన ప్రభా, ఇది అనుకూల సమయాన్ని నాయన ప్రభా వాగ్దానం చేసిన దేవుడు అంటున్నాను అయ్యా. ఈ యొక్క సమయంలో నాయన ప్రభా నీ యొక్క హృదయాన్ని ఇచ్చే దేవుడికి అప్పగించడానికి నాయన ప్రభా మమ్మల్ని సిద్ధపాటు చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగా నాయన ప్రభా, ఎందుకు పనికిరాంటి నాయన ప్రభా నన్ను నాయన ప్రభా నీ యొక్క సహోదరుడు నాయన ప్రభా ఈ యొక్క దినాన్ని నాయన ప్రభా నీ యొక్క సన్నిధానం నాయన ప్రభా నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. అవును నా తండ్రి, నువ్వు ఇంతవరకు నాయన ప్రభా నువ్వు చేసిన అనేక మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును నా తండ్రి, నువ్వు నాయన ప్రభా రాత్రి వేళ సమయంలో నాయన ప్రభా మమ్మల్ని వచ్చి దర్శించినప్పుడు నాయన ప్రభా మా యొక్క హృదయం ఏ రీతిగా ఉందని నాయన ప్రభా పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుకుంటున్నామయ్యా. నాయన మా యొక్క హృదయం నాయన ప్రభా నీకు ఇష్టకరంగా ఉందని నాయన ప్రభా, లేదు అంటే నాయన ప్రభా లోకానుసారంగా నాయన ప్రభా అనేక నాయన ప్రభా రీతిలో నాయన ప్రభా మా యొక్క హృదయంలో నింపుకొని ఉంటున్నామని పరీక్ష చేసుకుందాము నాయన. అన్నిటి నాయన ప్రభా మా యొక్క చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలు, తలంపులు అన్నీ నాయన ప్రభా వదిలిపెట్టి నాయన ప్రభా కేవలం నాయన ప్రభా నీ కోసం నాయన ప్రభా పనిచేసే బిడ్డలకు నాయన ప్రభువులను ఆయత్తపరచుకోమని అడుగుతున్నామయ్యా. ఇదిగా నాయన ప్రభా ఇంతవరకు నువ్వు చేసిన అనేక గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగా నాయన ప్రభు నువ్వు చేయబోతున్న అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలయ్యా. నాయన ఇదిగా నాయన ప్రభా ఈ యొక్క స్థలంలో నాయన ప్రభా నువ్వు కూర్చుని నాయన ప్రభా నిలబడిన ప్రతి ఒక్కరు నాయన ప్రభుని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. వారి వాళ్ళ కష్టాలు, వారి వాళ్ళ బాధలు సమస్తాన్ని నాయన ప్రభు దూరపరచమని అడుగుతున్నామయ్యా. నీ యొక్క ఆత్మ తాకిడి నాయన ప్రభు నువ్వు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. నీ యొక్క ఆత్మతో నింపిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగా నాయన ప్రభు ఈ కష్టాలను వదిలి నాయన ప్రభు వెళ్ళినప్పుడు నాయన ప్రభు వాళ్ళకి శాంతి సమాధానం నాయన ప్రభు కలుగు చేయమని అడుగుతున్నామయ్యా. ఒట్టి హృదయంతో వచ్చినప్పుడు నాయన ప్రభు ఇదిగా నాయన ప్రభు
ఈ యొక్క స్థలంలో నాయన ప్రభా అగ్ని అభిషేకంతో నింపమని అడుగుకుంటున్నామయ్యా. వాక్యం నాయన ప్రభా దళించుకుని నాయన ప్రభా వాక్యం అని నాయన ప్రభా కట్టుగా నాయన ప్రభా మేము ఈ యొక్క స్థలం వదిలి వెళ్ళేటప్పుడు నాయన ప్రభా వాక్యాన్ని మోసుకోవటానికి నాయన ప్రభా వెళ్ళటానికి నాయన ప్రభా సహాయం దయచేయమని అడుగుకుంటున్నామయ్యా. ఈ యొక్క చిత్తం ఏమైందో నాయన ప్రభా సంఘం పట్ల బయలుపరచమని అడుగుకుంటున్నామయ్యా. ఏదిగా నాయన ప్రభా ఈ యొక్క సంఘం ద్వారా నాయన ప్రభా ఒక క్రూసైడ్ నాయన ప్రభును ఏర్పాటు చేయబోతున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. ఈ యొక్క 3 సంఘాలు కలిసి నాయన ప్రభా ఈ యొక్క సంవత్సరం నాయన ప్రభా ఒక క్రూసైడ్ నాయన ప్రభా ఏర్పాటు చేయడానికి నాయన ప్రభా నీ యొక్క ద్వారాలు నాయన ప్రభా తెరవమని అడుగుకుంటున్నామయ్యా. నీ యొక్క చిత్తం ఏమైందో నాయన ప్రభా ఈ యొక్క క్రూసైడ్ పట్ల నాయన ప్రభా ఈ యొక్క సంఘంలో ఉంటున్న యవనస్తులు నాయన ప్రభా ప్రతి ఒక్క నాయన ప్రభు పురికోల్పరచమని అడుగుకుంటున్నామయ్యా. ఒక ఐక్యత నాయన ప్రభా అనుగ్రహించమని అడుగుకుంటున్నామయ్యా. ఆ యొక్క క్రూసైడ్ ద్వారా నాయన ప్రభా యొక్క యవనస్తులు నాయన ప్రభా అనేక స్థలాల్లో నాయన ప్రభా వాడబడటానికి నాయన ప్రభా సహాయం దయచేయమని అడుగుకుంటున్నామయ్యా. నీ యొక్క దర్శనం ద్వారా ప్రతి ఒక్క నాయన ప్రభు నువ్వు నాయన ప్రభా నువ్వు మాట్లాడమని అడుగుకుంటున్నామయ్యా. ఇదిగా నాయన ప్రభా నువ్వు ఇంతవరకు చేసిన అనేక గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలయ్యా. నీ యొక్క దైవజనులను జ్ఞాపకం చేసుకోమని అడుగుకుంటున్నామయ్యా. ఆయన ఒట్టివారు మట్టివారు నాయన ప్రభా ఎంతో ప్రయాసం ఎంతో భారం ఎంతో అనేక ఇరుకులు ఇబ్బందులు నాయన ప్రభా ఆయన పడుతుండగా నాయన ప్రభా ఆయన ఒకసారి నువ్వు సిలువ చాటు మరుగుపరచమని అడుగుకుంటున్నామయ్యా. ఆయన కుటుంబాన్ని అనేక నాయన ప్రభా స్థలాలు నాయన ప్రభు నువ్వు ఎత్తు పట్టుకుంటున్న విధానం బట్టి నువ్వు వందనాలయ్యా. ఆయన సత్యమని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగా నాయన ప్రభా అనేక స్థలాల్లో నాయన ప్రభు నువ్వు తలగానే ఉంచుతున్నావు కానీ తోకగా ఉంచలేదయ్యా. ఎందుకంటే నాయన ప్రభా నన్ను నమ్మిన బిడ్డను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు అయి ఉంటున్నావయ్యా. ఇదిగా నాయన ప్రభా నీ యొక్క కుమారుడు నాయన ప్రభా నిన్ను నమ్మి నాయన ప్రభా నీ యొక్క పాదాలు పట్టుకొని ఉంటుండగా నాయన ప్రభా ఆయన కుటుంబాన్ని నాయన ప్రభా నువ్వు 30 అనంత 100 నాయన ప్రభా ఫలింపు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. ఆయన ఇదిగా నాయన ప్రభా ఎంతవరకు నువ్వు చేసిన అనేక గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలయ్యా. ఈ సంఘం పట్ల నాయన ప్రభా నీ యొక్క ప్రణాళిక నాయన ప్రభా ఏర్పాటు చేయమని అడుగుకుంటున్నామయ్యా. ఈ సంఘం నాయన ప్రభా అనేక స్థలాలు నాయన ప్రభా ఈ సంఘానికి నాయన ప్రభా అనేక ఆత్మలు నింపమని అడుగుకుంటున్నామయ్యా. ఆత్మ కలిగిన ప్రాణాన్ని నాయన ప్రభా తృప్తిపరచని వాగ్దానం చేసిన దేవుడు అంటున్నావయ్యా. ఇదిగా నాయన ప్రభా ఈ యొక్క స్థలంలో నిండున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన ప్రభా ప్రతి ఒక్క యవనస్తులు ప్రతి ఒక్క కన్యకలు నాయన ప్రభా ప్రతి ఒక్క పెద్దలు ఇంకా నాయన ప్రభా చిన్నవారి వరకు నాయన ప్రభా నువ్వు చేసిన అనేక గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయినా. కానీ నేను తగ్గించున్నాం నేర్చేస్తూ మా ప్రభు యేసు క్రీస్తు నామములో స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి.